నమస్కారం అండి. దేశం ఏం జరుగుతుంది? బీజేపీ పాలన మీద, మోడీ గారి మీద భయంకరమైన విమర్శలు వస్తున్నాయి. ఏంటో ఓడిపోయినట్టు, ఇదేదో చరిత్ర అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు కొంతమంది కార్యకర్తలు గాని, అభిమానులు గాని. ప్రతిపక్షం లేని లీడర్‌గా ఎదుగుతున్న మోడీ గారి మీద ఇంకా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గారి గురించి. ఏం జరుగుతుంది దేశంలో ఈరోజు? నిన్న రిజల్ట్ ఓడినట్టా, గెలిచినట్టా ఈరోజు మన ముందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ద్వారా అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్, మోడీ గారు ఈ నీట్ విషయంలో అవును. చర్యలు తీసుకోవడం బాగుంది కానీ ఓడిపోయారు అనే విమర్శలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? అది యాక్చువల్గానండి కొంతమంది ప్రత్యర్థులు లేపే మాట, ఓడిపోయారు, మా చేతిలో ఓడిపోయారు, మేమే గెలిచాం అని వాళ్ళు చెప్పుకోవటం. అయితే ఏంటంటే నైతికంగా గెలిచారండి వాళ్ళు. మోదీ గారు లేదా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ నైతికంగా గెలిచారు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి ప్రజలను గెలిపించారు. యాక్చువల్గా మనం ఈ మాటలో చెప్పాలంటే అదేలాగంటే ఇప్పుడు నీట్ పేపర్ గురించి ఇంకా ఆయన రాజీనామా చేయలేదనుకోండి, ఆందోళన ఇంకా గొడవ జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోద్ది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక ఇయర్ ఉంటుంది కదా, ఆ సంవత్సరం పాడైపోద్దండి. పోయినప్పుడు ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తు పోద్ది. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆయన రాజీనామా చేశారు తప్ప ఇంకేం కాదండి. దానికి వాళ్ళు నైతికంగా గెలిచారు. దాని వెనకాల ఉన్న మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మన వీడియో చూసాం. ఎన్ని మిలియన్లు పోయిందో, ఎన్ని వందల మిలియన్లు పోయిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి మోడీ గారే నైతికంగా బాధ్యత వహించి చెప్పారనమాట క్లియర్గా, ఇలాగా ఈ పరిస్థితుల వల్ల ఈ చర్యలు తీసుకున్నాం, ఈ చర్యలు తీసుకుంటున్నాం, మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు అని క్లియర్గా చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఆ మరుసటి రోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారండి. ఇక్కడ ఓడిపోయారు అని ఎవరైతే ఎద్దేవా చేస్తారో వాళ్ళకి తెలియదేమో కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎంతో విజయం సాధించారు, నైతికంగా గెలిచారనమాట. ఓకే సార్, మీరు అట్లా అంటున్నారు. గత 10 ఏళ్ల నుంచి మోడీ గారు ఢిల్లీ దేశ రాజధానిలో బీజేపీ జెండా ఎగరేయాలని చేశారు. కానీ ఓటమి అనేది చూశారు 2 సార్లు. కానీ 2 సంవత్సరాలు అవుతుంది బీజేపీ జెండా ఎగరేసి. కానీ మాజీ ముఖ్యమంత్రి బయటకు వచ్చి నా వల్లే ఈ విజయం అని కూడా చెప్పుకున్నాడు. మరి ఢిల్లీ అనేది ఇంకా పట్టు బీజేపీకి రాలేదంటారా, వచ్చిందంటారా? అయితేనండి ఢిల్లీ అనేది ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. కేంద్ర రాజధాని అయినా కానీ మోదీ గారు అందరూ మంత్రివర్గం అందరూ అక్కడే ఉన్నా కానీ అదొక స్వతంత్ర రాష్ట్రంగా ఉంది. దానికి అరవింద్ కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2 టర్మ్స్ కూడా. ఆయనకి ఎంతో ఫాలోయింగ్ అయితే కాదంటలేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఆయన స్వతంత్ర రాష్ట్రంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన విధానాలు ఆయన తీసుకున్నప్పుడు ఏంటంటే మోదీ గారికి పట్టు తక్కువ అండి, కేంద్రానికి ఉంటుంది. కేంద్ర అజమాయిషీ అంతా ఢిల్లీ మీద ఉంటుంది. కానీ మోదీ గారు ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రి మీద చూపించిన పట్టు అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ విషయంలో చాలామంది అనుకున్నట్టుగా మేమే గెలిచాం అన్నట్టు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా అనుకున్నా, అలా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారండి. చాలామంది అనుకుంటున్నారు మేమే గెలిచాం అనుకున్నారు. కానీ పదే నేను చెప్పినట్టు నైతికంగా మోదీ గారే గెలిచారు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని. అది అలా చేయకపోతేనండి గొడవలు ఇంకా చేస్తారు. గొడవలు ఇంకా చేస్తే ఏమవుద్ది, ఢిల్లీ అనేది అదో రావణ కాష్టం కింద మళ్ళీ ఏళ్లే ప్రాజెక్ట్ చేస్తారు. తగలడిపోతుంది ఢిల్లీ, ఏమైపోతుంది ఢిల్లీ, ఎలా చేస్తున్నారు ఢిల్లీ, ఎటువంటిది అనేసి. చివరికి ఏంటంటే అక్కడ గొడవలు, లాఠీ చార్జీలు ఇవన్నీ మనం చూస్తున్నాం, మీరు చూశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యంగా పదే మనం అనుకోవాల్సిన మాట, మోడీ గారిని హ్యాట్సాప్ చెప్పాల్సింది ఏంటంటే విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. దానివల్ల ఏమన్నా పేపర్ మారదో, వాళ్ళ భవిష్యత్తు పెద్దగా మారేది ఉండదు. కానీ ఏంటంటే నైతిక బాధ్యత వహించడం వాళ్ళకున్న ధర్మం, ఆ ధర్మాన్ని ఎంతో గొప్పగా వాళ్ళు చేసి చూపించారు. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన విద్యాశాఖ మంత్రి పాత ఆయన రాజీనామా చేసింది, కానీ వ్యత్యాసం చాలా ఉంది వీళ్ళిద్దరి మధ్య అంటున్నారు. మరి దీన్ని ఎట్లా కొత్త ఆయన దీన్ని సాల్వ్ చేయగలడా, ముందుకు వెళ్ళగలడా? చేయగలరండి. ఎలాగంటున్నానంటే మనకి పాత విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన నైతిక బాధ్యత వహించారు, గొప్పగా వ్యవహరించారు, రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగా కొంచెం ఏమైనా తగ్గొచ్చేమో కానీ మనం అనుకుంటే గెలిచారంటున్నాను నేను. ఓకే, దాని తర్వాత ప్రహ్లాద్ జోషి గారు మళ్ళీ విద్యాశాఖ మంత్రిగా ఎన్నికయ్యారు. అయితేనండి ఇక్కడ ఆయన మంత్రిగా మారినా కానీ ఆయన మార్కు ఎవరి మార్కు అయినా ఇప్పుడు నీట్ పరీక్షలు విద్యార్థులకి ఏం చేయాలి, లేదా వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రతిపాదన తీసుకొస్తున్నారు. మా విద్యార్థులను ఎవరైతే కేసులు పెట్టారో ఆ కేసులన్నీ మాఫీ చేయాలని. మాఫీ చేస్తారండి నెమ్మదిగా వాళ్ళ వ్యవహారాలు. అంటే ఇక్కడే వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేసేవాళ్ళు అయితే పర్లేదు. ఇందులో ఏమన్నా రాజకీయ కోణాలు, రాజకీయ ఒత్తిళ్ళ మీద వాళ్ళు ఏమన్నా ఆందోళన చేసి అలజడులు సృష్టించాలని చూస్తే అటువంటి వాళ్ళు మాత్రం ఎవరు వదలరండి. ఎవరు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వదలలేదు,
ఈయన వదలరని నా భావన. ఆ విధంగా ఏంటంటే ఆందోళనలో వీళ్ళ వెనకాల ఒక రాజకీయ కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయని కొంతమంది అనుకుంటున్నారు. నేను కూడా భావిస్తున్నాను. దాని వెనక కాంగ్రెస్ ఉండొచ్చు, ఆర్జేడీ ఉండొచ్చు, రకరకాల పార్టీలు ఉన్నాయి. మేమే గెలిచామనుకుంటున్నారు. చివరికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మేమే గెలిచాం, మా వాళ్ళే గెలిచారు, కేంద్రం దిగొచ్చింది, మోడీ గారు ఓడిపోయాడు, ఈ టైప్లో చెప్తున్నారు. ఏదేమైనా సరే అందరినీ దృష్టిలో పెట్టుకుని కేవలం విద్యార్థుల భవిష్యత్తు అండి. మన రాష్ట్రానికైనా దేశానికైనా యువత అంటే దేశానికి వెన్నెముక. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ చదువుని దృష్టిలో పెట్టుకుని చేసిన రాజీనామా వల్ల వాళ్ళు గెలిచారు. ఆ విధంగా ఇప్పుడు కొత్త విద్యాశాఖ మంత్రి వల్ల ఏమన్నా వస్తుందా లేదా అనేది కొత్త విద్యాశాఖ మంత్రి ఆయన మార్కు తొందరలో చూపిస్తారండి. దానివల్ల ఏమి తేడా. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు మోడీ గారు కూడా కొత్త చట్టం అమలు తెచ్చారు. ఈ కొత్త చట్టం ఎమ్మటగా అమలు అయ్యిద్ది అని కళాఖండగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా చెప్పారు. మరి ఇది అమలు చేయగలరా మోడీ గారు, ముందుకు వెళ్ళగలరా? చేస్తారండి. యాక్చువల్గా ఏంటంటే ఈ నీట్ పరీక్ష ఆందోళనలో మొట్టమొదట చేయాల్సిన పని ఇదేనండి. ఎందుకంటే కొత్త చట్టం, పాత చట్టం వల్ల ఏంటంటే మనకి పాత చట్టంలో కూడా కఠినమైన నిర్ణయాలు ఉంటే పేపర్ లీక్ అయ్యేది కాదు. కానీ ఈ కొత్త చట్టం వల్ల ఏంటంటే ఖచ్చితంగానండి 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. దానివల్ల ఏంటంటే ఎవరికన్నా పేపర్ జోలికి దాని లీక్ అన్న ఆలోచన వచ్చినా సరే పడిపోద్ది. అందువల్ల ఏంటంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఇక మీదట ఇప్పటివరకు ఏదో జరిగింది, కొన్ని లోపాలు ఉండొచ్చేమో, తప్పు అని కాదు. అది ప్రధానమంత్రి గారు చేయాలని చేయరు, విద్యాశాఖ మంత్రి గారు చేయాలని చేయరు, ఏదో జరిగింది. కానీ ఇక మీదట అంటూ అటువంటి తేడాలు జరిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష అండి. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే ఆడు బతుకు మొత్తం జైల్లోనే అయిపోద్ది. వినాశనానికి అటువంటి వాళ్ళు ఒడిగట్టరు. అలాగే ఒకవేళ చేసిన 10 కోట్ల జరిమానా ఉంది. 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా కూడా. అందువల్ల ఏంటంటే అటువంటి తప్పు చేయడానికి సాహసించినా సరే మొత్తం వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది. అందువల్ల ఎవరో సాహసించారని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఏంటంటే మోడీ గారు తీసుకొచ్చిన కొత్త చట్టం అయితే చాలా 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 గొప్పగా ఉంటుంది. భయపడతారనమాట. ఓకే, విన్నారు కదా శ్రీనివాస్ గారి మాటల్లో. పార్లమెంట్లో క్వశ్చనించలేరు, పార్లమెంటును వాకౌట్ చేసే మీలాంటి వాళ్ళు ఈరోజు పిఎం సార్ని ప్రశ్నించలేరు. అలాగే ఆయన మాటలు కానీ ఆయన తెచ్చిన చట్టాలు కానీ అమలు చేయగలడు అనే నమ్మకం జనానికి ఉంది. ఈ పర్సనంగా చూస్తే శ్రీనివాస్ గారు చెప్పిన మాటల ప్రకారం కూడా చూస్తే మోడీ గారే విజయం సాధించారు, ఓడిపోలేదు అనేది మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందని మేము ఆశిస్తున్నాం. నమస్కారం. నమస్కారం.